యాటిట్యూడ్ యాటిట్యూడ్ నిజంగా మ్యాటర్స్. మన క్యారెక్టర్ డిఫైన్ చేసేది యాటిట్యూడ్ వల్లే. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ, అందరూ లైక్ చేస్తారు. పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. పాజిటివిటీని ఎప్పుడు మనం గనక మన లైఫ్లో అడాప్ట్ చేసుకొని ఏ పనిలో అయినా సరే మనం ఏం చేస్తున్నా కూడా పాజిటివ్గానే అంతా బాగానే జరుగుతుంది. దేవుడు, ఈ నేచర్, మనం పాజిటివ్గా ఉన్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి ఈ నేచర్ మనకి వండర్ చేస్తుంది. ఇలా ఈ ఈ ఈ పాజిటివిటీని మనం మన లైఫ్లో కనుక ఇన్వైట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వచ్చు. పాజిటివిటీ అనేది ఒక గుడ్ వైబ్, మనసులో ఒక శక్తిని ఇస్తుంది, మన ఒంట్లో ఒక బలాన్ని ఇస్తుంది. మన బ్రెయిన్కి పాజిటివిటీ సిగ్నల్ని పంపిస్తే కనుక మన బ్రెయిన్ ఒక టీ తాగినప్పుడు మన ఒక కిక్ వస్తుంది కదా, ఆ రకంగా బ్రెయిన్ ఫంక్షన్ కూడా అంత బాగుంటుంది. బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఆ పవర్ ఆఫ్ పాజిటివిటీ. ఒక క్యాన్సర్ పేషెంట్, వాడికి కూడా తెలుసు ఒక 1 yearలో చచ్చిపోతాడు అని చెప్పేసి, అయినా కూడా హాస్పిటల్కి వెళ్తాడు పాజిటివ్గా. ఆ హాస్పిటల్లో నాకు ఏమైనా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందేమో, నా క్యాన్సర్ పోతుందేమో అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అవుతాడు. ఆ డాక్టర్ కూడా పాజిటివ్గా చెప్తాడు, నీకేం కాదమ్మా, మేము చూసుకుంటాము, ఓకే, మా ట్రీట్మెంట్ బాగుంటుంది అని పాజిటివ్గా చెప్తాడు. మా మెడికేషన్ ఎంతో బాగుంటుందని చెప్తాడు. ఆ చిన్న మాట చాలు, ఆ పేషెంట్ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, ఒక పాజిటివ్గా తన లైఫ్ని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. మన రాజకీయ నాయకులను తీసుకుందాం, ఏ పొలిటీషియన్ అనేది తీసుకోండి, వాళ్ళని నిజంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్స్ మనకు తెలుసు, ఎంత బ్యాడ్గా ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని చాలా డౌన్ స్టేజ్లో ఉన్నాం మనం. అయినా కూడా ఏ పొలిటీషియన్ కూడా నెగిటివ్గా మాట్లాడు. ఆల్వేస్ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆల్వేస్ పాజిటివ్గానే మాట్లాడతారు. మాకు ఓటేసి చూడండి, ఛాలెంజ్ చేసి చెప్తాం, మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చిటికేసి చెప్తారు, తొడగొట్టి చెప్తారు, మేమున్నాము అని చెప్పేసి భరోసా ఇస్తారు. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పేది అబద్ధమని మనకు కూడా తెలుసు, అయినా కూడా నమ్మి వాళ్ళకి ఓటేస్తూ ఉంటాం. ఇలా పాజిటివ్గా ఉండాలి. ఎందుకు, ఏ సినిమా తీసుకోండి, 365 రోజుల్లో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి? 1-2 సినిమాలు తప్ప. కానీ ప్రతి సినిమా ఈవెంట్కి ప్రతి సినిమా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఈవెంట్లలో మా సినిమా చూడండి, సూపర్ సినిమా అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తారు, పాజిటివ్గా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు ఆ సినిమా బాగలేదని చెప్పేసి, అయినా కూడా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడరు. సో ప్రతి ఒక్కళ్ళం పాజిటివ్గా ఉందాం.